మన సంవత్సరంలో 12 నెలలు, మళ్ళీ నెలకి 2 పక్షములు. అందుకని 12 × 2 24 పర్వములు, అంటే 12 పూర్ణిమలు, 12 అమావాస్యలు. కనుకనే సంవత్సర చక్రం చక్రే 24 పర్వయోగే అని భారతమున సూతునిచే వివరింపబడినది. ఈ 24 పర్వములలో 18 పర్వములు మానవుడు తల్లి గర్భమున పెరుగు నవమాసములను తెలియజేయను. మిగిలిన 3 మాసములకు గల 90 దినములలో కాలము మనుష్యమానముగా మారి 90 సంవత్సరముల ఆయుర్దాయముగా 90 సంవత్సరాల ఆయుర్దాయం అవుతుంది. అంటే 12 నెలలు 24 పర్వముల్లో 9 నెలలు అన్నప్పుడు 9 ఒక్కో నెలకి ఒక పూర్ణిమ, ఒక అమావాస్య చొప్పున 9 పూర్ణిమలు, 9 అమావాస్యలు, అంటే అక్కడికి 18. ఇది గర్భంలో జరిగిపోతుంది. బయటకు వచ్చేటప్పటికి ఇంకా మిగిలింది 6 పర్వములు, అంటే అర్థం 3 నెలలు అనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి ఫిజికల్ ప్లేన్లోకి వచ్చేటప్పటికి అది 30 × 3 90, కాబట్టి 90 సంవత్సరాల ఆయువు. అది 90 సంవత్సరాలు, 90 రోజులు తల్లి గర్భంలో ఉన్నప్పుడు రోజులు. అది దేవమానం. దేవతలకు ఒక రోజు, మనకు ఒక సంవత్సరం. అది స్కేల్ మనకి మధ్యలో. అందుకని అది 90 సంవత్సరాలు పూర్ణాయుర్దాయం కింద లెక్క. అటు పైన రాశిచక్రమున ఒక్కొక్క రాశికి 2.5 సంవత్సరముల చొప్పున 30 సంవత్సరములు పరమాయువుగా ఏర్పడింది. అనగా మొత్తం 90 + 30 120 సంవత్సరాలు మానవుని పరమాయువు అంటారు దాన్ని.